అటు హీరోయిన్ సమంత, ఇటు టీవీ యాంకర్ లాస్య, ఇద్దరు ఎవరు గొప్ప, ఎవరు పాపులర్, ఎవరికి ఎక్కువ మంది అభిమానులున్నారు అని అడిగితే నిస్సందేహంగా సమంత పేరు చెబుతారంతా. కానీ పాపులారిటీ విషయంలో సమంతని దూరంగా నెట్టేసింది లాస్య. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అందుకు తాజా ఉదాహరణలు ఏంటంటే, ఇటీవల సమంత లాస్య ఇద్దరి నిశ్చితార్థం దాదాపుగా ఒకేసారి జరిగాయి. నాగ చైతన్యతో సమంత నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. టీవీ యాంకర్ లాస్య కూడా తన ప్రియుడు మంజునాథ్ వేలికి ఉంగరం తొడిగేసింది. ఈ రెండు నిశ్చితార్థాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. యూట్యూబ్ లో అటు సమంత, ఇటు లాస్య నిశ్చితార్థాలకు సంబంధించిన వీడియోలు, వార్తలు ట్రెండింగ్ గా మారాయి. అయితే ఈ పోరులో సమంతని వెనక్కి నెట్టిసింది లాస్య. ఇద్దరు వీడియోలు లాస్య వీడియోకి ఎక్కువ హిట్స్ వచ్చాయి. లాస్యకు సంబంధించిన ప్రతి న్యూస్ లక్షల్లో చూశారు అభిమానులు. లాస్యతో పోలిస్తే సమంతకు అంత సీన్ ఏమీ లేదని తేలిపోయింది. సమంత, నాగ చైతన్యలు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని సంగతి అందరికీ ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే దాన్నెవరూ ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ లాస్యపై ఇటీవల బోలెడన్ని రూమర్లు, ఓ యాంకర్ తో క్లోజ్ గా ఉంటుందని, ఇద్దరికి పెళ్లి కాబోతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఓ యువ హీరోతో లాస్యకు లింకులు పెట్టి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో లాస్య ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది, తనకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అందుకే లాస్య నిశ్చితార్థం అనగానే క్లిక్కుల మీద క్లిక్లు పడ్డాయి. సమంతని అంతా లైట్ తీసుకున్నారు. అందుకే లాస్య ఎంగేజ్మెంట్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఓ సినీ స్టార్ కు ఉండాల్సిన పాపులారిటీ లాస్యకు వచ్చేసింది. బుల్లితెర యాంకర్లా మజాకా.